యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, అక్కలారా, పిల్లలారా, అందరూ కూడా ప్రభు సన్నిధిలో దేవునికి దుఃఖకరమైనది నీ లోపల ఏదైనా ఉంటే అది విడిచిపెట్టుకుంటానని ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. దేవునికి స్తోత్ర. అందరం ప్రార్థనలో గడుపుదాం కొద్ది నిమిషాలు. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. దేవా, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండ వీలు లేదయ్యా. ఇదిగో మాటల ద్వారా నిన్ను బాధ పెట్టానయ్యా, నా ప్రవర్తన ద్వారా నిన్ను బాధ పెట్టానయ్యా, నీ సన్నిధికి రాక నేను బాధ పెట్టానయ్యా. నువ్వు ఏ విషయంలో తల్లిదండ్రులను బాధ పెట్టావో, ఏ విషయంలో నీ భర్తను బాధ పెట్టావో, ఏ విషయంలో నీ భార్యను బాధ పెట్టావో, ఏ విషయంలో ఇతరులను బాధ పెట్టావో, ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టావో, ఏ విషయంలో సేవకుణ్ణి బాధ పెట్టావో, దేవుని క్షమాపణ అడుగు. దైవజనుని బాధ పెట్టున్నావు నువ్వు, దైవజనుని కుటుంబాన్ని ఏడిపించున్నావు నువ్వు. నీ సన్నుగుడు, నీ గొనుగుడు దేవుణ్ణి బాధ పెట్టి ఉన్నావు. నీ భార్యను బాధ పెట్టి ఉన్నావు. నీతో ఏమైతే అవసరమైతే వెళ్ళిపోనా ఇంట్లో నుంచి. అది ఎంత పెద్ద మాట. నీ భార్యను బాధ పెట్టావు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఆమె ఏమి చేయలేకపోవచ్చు నిన్ను. దేవుడు ప్రతిదానికి తీర్పు తీరుస్తాడని గుర్తుపెట్టుకో. ఆయన ఉగ్రత రాకముందే నీ భర్తను బాధ పెట్టావు, దేవుని దగ్గర క్షమాపణ అడగయ్యా. నా భర్తను బాధ పెట్టానయ్యా, నా మాటలు నా భర్తను బాధపరిచాయి, నా అన్నదమ్ములను బాధపరిచాయి, దైవజనుని బాధపరిచాయి, నా తీరు నా ప్రవర్తన దుఃఖం కలిగించాయ్యా, క్షమించని అడుగు. చేతులు పైకి ఒక్క నిమిషం అన్నట్లా ఎత్తి, చేతులు నొప్పి పుట్టినప్పుడు కిందికి దించుకోండి, చేతులు ఎత్తండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, మాట్లాడు, దేవునితో మాట్లాడు. ఏదైనా చేదైన వేరు మొలిచిందేమో నీలో, చేదైన వేరు తీసేయమని ప్రభువుని అడుగు. బలహీనతలన్నీ తీసివేయబడాలి ఈరోజు. సరి చేసుకో. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఆయన. దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నీ తల్లిదండ్రులను ఏడిపించావు నువ్వు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నీ తల్లిదండ్రులను ఎంతకాలం ఏడిపిస్తావు? ఆ ఉసురు నీకు తగిలిందనంటే నీ బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. తల్లిదండ్రులను ఏడిపించిన ఏ ఒక్కరు బాగుపడిన చరిత్ర లేదు. దేవుని దగ్గర క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు. నా భార్యను బాధ పెట్టానయ్యా, నా పిల్లలను బాధ పెట్టానయ్యా, ఇసుక్కున్నానయ్యా. దేవునికి ఆయాసకరమైన పనులు చేసినాం, ఏదైనా సరే అది విడిచిపెట్టబడాలి ఈరోజు. మానుకో, దేవునికి దుఃఖకరమైన మానుకో, నీ జీవితాన్ని పాడు చేసేటి మానుకో, నీ కుటుంబాన్ని అనాథలుగా చేసేటి మానుకో. నీకేదైనా జరిగితే నీ కుటుంబము దిక్కులేనిది అయిపోద్ది. నీ కుటుంబం అనాథ అయిపోద్ది. నీ తమ్ముళ్ళు పట్టించుకుంటారనుకుంటున్నావేమో, వాళ్ళోళ్ళు పట్టించుకుంటారనుకుంటున్నావేమో. యజమానుడివి, ఇంటి యజమానుడివి నువ్వే. నువ్వు క్షేమంగా ఉండాలి. పరిచర్య చేసే బిడ్డలందరూ చేతులెత్తి సంఘం కొరకు ప్రార్థన చేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరూ ప్రార్థనా పరులు, సంఘంలో ప్రార్థనా పరులు, పరిచర్య చేసే బిడ్డలు సంఘం మీద బాధ్యతతో ప్రార్థన చేయండి. ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేయడానికి వస్తున్న బిడ్డలారా, చేతులెత్తి ప్రార్థన చేయండి. మీరు మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు ఇది ఇప్పుడు మీకు అప్పగించబడుతున్న పరిచర్య. ఇది సంఘములో ఒక ఘనమైన పరిచర్య. ఇప్పుడు మీకు అది
ఒక ఘనమైన పరిచర్య దేవుడి రాత్రి ఈ 31 రాత్రి మీకు అప్పగిస్తున్నాడు. ఇది మీకు బాధ్యతగా ఇస్తున్నాడు. మీ ప్రార్థన వలన కొన్ని కుటుంబాలు కట్టబడబోతా ఉన్నాయి. దేవుడు చేయండి. అదుగో దేవుని సన్నిధి మనమల్ని తాకుతా ఉంది. నీ ప్రార్థన ఆకాశము చీల్చుకొని, మేఘములు చీల్చుకొని పరలోకానికి వెళ్తా ఉంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తము 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 రక్తము. చప్పట్లు కొడుతూ హృదయాలను శుద్ధి చేసుకుందాం. హృదయాలను శుద్ధి చేసుకుందాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన
శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు
baba riba la raba baba baba rimana kakata shakadu baba rila raba baba dura la raba riba baba baba rila raba baba riga kakaka dura la raba baba shaba la raba riba baba rimani la raba kakatu shakadu dara la raba baba Rima la raba, riba la raba bashika tura la raba baba la raba. Riba katu satara la raba bashiba la raba. Riba la rika shikatu namakatu satara la raba baba. Raba setara la raba. Ribarika tu namakashik riba la raba riba kata mara shaba la raba katu la raba riba la raba bash la raba manaka tuta satara la raba ribash rika tuta la raba riba raba sha la raba baba riba la raba sha tura la raba katu shaka tura la raba Rimalarata, rimakatu sata, ribali ramani katu tamari rala raba riba no la rababa, ribal rababari namakatus tarala rabaish ri nakatuta ri li rababash mi అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాను అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాను సంగమా ribari nilalara katashika durala raba baba rala raba baba durala raba baba baba ri shak tuta rala raba bash riba baba ri chala raba baba la raba baba baba ఎండిన జీవితాలను ఏదేను వనముగా మార్చబోతా ఉన్నాను ఎండిన జీవితాలను ఎండిన ఎడారి లాంటి జీవితాలను ఏదేను తోటలాగా మార్చబోతా ఉన్నాను ఏ ప్రజల మధ్యలో అవమానం పొందావో ఏ ప్రజల మధ్యలో హేయమైన దానిగా హేయమైన వాడిగా మార్చబడ్డావో వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను వారి కన్నులకు అందనంత ఎత్తుకు నిన్ను స్థాయికి నిన్ను తీసుకొని పోబోతా ఉన్నాను నిన్ను దూషించిన వారు అవమానపరచిన వారు సిగ్గుపడి లజ్జపడే రోజులను తీసుకొని వస్తూ ఉన్నాను పచ్చని ఒలీవ చెట్టు అని నీకు పేరు పెట్టి ఉన్నాను నీకు పేరు పెట్టి ఉన్నాను నీవు ఎన్నటికి నీ కృషింపక నీవు ఎన్నటికి నీ కృషింపక నీవు నీ కుటుంబము నీరు పారే తోటలై ఉండబోతా ఉన్నారు అయ్యో అయ్యో అయ్యో
మా దుఃఖాన్ని చూసిన దేవా, మా అవమానాలు చూసిన దేవా, నిట్టూర్పు మధ్యలో బ్రతికిన మమ్మల్ని, కన్నీళ్ళని అన్నపానాలుగా పానము చేసిన మమ్మలను దీవించుటకు సింహాసనం విడిచిపెట్టి ఈ ఒలీవ పరిచర్యలలోనికి దిగి వచ్చిన దేవా, అవమానం పొందిన చోటనే రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, మా శత్రువులు సిగ్గుపడి లజ్జపడేటట్లు చేయబోతున్న దేవా, ఇక నీవు విడవబడిన దానవని నీకు పేరు పెట్టబడదు. సియోను, నీవు విడవబడిన దానవు కావు, నీవు ఫలించు ద్రాక్షావల్లివి, ఫలించు ద్రాక్షావల్లివి, ఊట యొద్ద ఫలించు ద్రాక్షావల్లివి. ఇక మీదట నువ్వు ఈ భాష అయ్యా, కృతజ్ఞతలు స్వామి, కృతజ్ఞతలయ్యా. యేసయ్యా, 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 నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడని ఆశ్రయించాను. అవునయ్యా, చెయ్యని నేరానికి మంచి చేయడానికి పోయినందుకు, బాగుపడతారు ప్రజలు అని ఆశపడ్డందుకు, అవమానపరిచారు, పరువు మొత్తము తీశారు. మేలుకు ప్రతిగా కీడును అనుభవిస్తూ ఉన్నాము నాయనా. అయినా నీవు మాట్లాడుతూ ఉన్నావు, నీవు మాట్లాడుతూ ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలు. నిందలు అవమానాలు సహించుకుంటూ ఈ రెక్కల నీడనే ఆశ్రయించాను. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా, ఈ సంవత్సరం అంతా కూడా అలాగే బ్రతికామయ్యా. నిద్ర లేని రాత్రి, బరువెక్కిన గుండె, ఒక ప్రక్కన అనారోగ్యము, ఒక పక్కన ఆర్థిక పరిస్థితులు, ఒక ప్రక్కన నమ్మిన వారే మోసం చేశారు. నాకెవరు లేరయ్యా అని ఏడ్చిన ప్రతిసారి ఓదార్పు
ఓదార్చుటకు భుజము మీద చెయ్యి వేశావే, ఎలా మరిచిపోతామయ్యా? ఎక్కడ కూడా నేను నా కుటుంబము తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఓదార్చుకుంటూ వచ్చావే. ఎన్నో భయంకరమైన ప్రమాదముల నుంచి నా కుటుంబాన్ని, నా బిడ్డలను మీరు తప్పించారే. దుష్టుని చేతికి చిక్కకుండా నా పిల్లలను తప్పించారే. అయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమయ్యా? మేము అపవాది వేసిన ఉచ్చులో నుండి తప్పించారు, అపవాది నోటిలో నుండి తప్పించారు. నేను కూడుబెట్టిన వాళ్ళే నన్ను చంపాలనుకున్నారు. అయ్యా, దావీదులాగా నా వెంట పడ్డారే. కన్న కొడుకుల్లాగా, తమ్ములలాగా, కుటుంబంలాగా చూసుకుంటే దావీదు వారే తిరుగుబాటు చేసినట్లుగా నా జీవితంలో అలాంటి పరిస్థితులను అనుమతించారే మీరు. నేను ఎలా నిలబడగలను అనుకున్నావయ్యా నువ్వు? ఇది కేవలం నీ దక్షిణ హస్తం ఆదుకున్నందువల్లే సాధ్యమైందయ్యా. నీ కుడి హస్తము నా కుటుంబాన్ని ఆదుకుంటూ వచ్చిందయ్యా. నా ఇంట్లో కరువు వచ్చిన సంగతి నేను ఏ ఒక్కడికి చెప్పక, నలిగిపోయిన రాత్రులు ఏ ఒక్కరితో నేను ముచ్చటించక, సంవత్సరమంతనైనా కన్నీరే అన్నపానాలుగా మింగి బ్రతికామే. ఈరోజు ఒక గొప్ప వాగ్దానం మాతో మాట్లాడావా ప్రభువా? రెట్టింపు నాకు ఘనతనిస్తానన్నావు కదా నాయన. అవమానముకు నాకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నావు. ఫలించు ద్రాక్షావల్లిగా ఉంటానన్నావు కదయ్యా. ఎత్తుకున్నారు మమ్మల్ని రెక్కల మీద, మోసారు మీరు. ఇక మీదట మేము అలసిపోము, సూర్యుని వలె ప్రకాశించబోతా ఉన్నాము నాయన. ఈ సంవత్సరంలో మా సంఘము సూర్యుని వలె ప్రకాశించబోతా ఉంది. ఈ సంవత్సరము ఇది నీ దయా. నిందలు అవమానాలు సహించుకుంటూ ఈ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతబట్టి, నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి నిలిపినామయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినావయ్యా. అందరం అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. గుడి చేయి పైకెత్తాలి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? కుడి చెయ్యి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. అందరం అందరం Come on everyone, sing loudly with me.
నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి 2026 తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఆయన చేతుల పైన దృష్టి ఉంచు. ఆయన గొప్ప సహాయకుడు. మనుషులు చేతులు వ్యర్థమైనవి, దేవుని చేతులు ఫలమైనవి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో కమాన్ నేనే నమ్మి ఉన్నానేసయ్యా. దేవుని చేతుల వైపు చూడు. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నేనే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అందరూ నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. మరొకసారి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. చేతులు పైకెత్తి కూర్చున్న వారు లేచి నిలబడండి. దేవుని గౌరవించండి. నువ్వు దేవుని గౌరవించడమే చేత కాకపోతే దేవుని సహాయం నీకు ఎలాగొస్తుంది? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు అడగండి. మరొకసారి నీవే ఏదైనా బిగ్గరగా శబ్దం రావాలి. మరొకసారి yes, that is only you. తప్పక చేస్తావని నిన్ను నమ్మి చెప్పండి. మరొకసారి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. కమ్ ఆన్ ఎవ్రీవన్. చివరిసారిగా అద్భుతం చేయుమయ్యా నా. అందరూ విశ్వాసంతో yes, పురుషుల వైపు దేవుని ఆత్మ, పురుషుల మీద దేవుని కృప విస్తరిస్తా ఉంది. దేవుని ఆత్మ పావురము వలె రాలుతా ఉంది. Filled with the mighty glory. హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి. నిన్నేనే హృదయాలు తెరవబడతా ఉన్నాయి. చివరిసారిగా అద్భుతం చేయుమయ్యా నా. చివరిసారిగా come on.
తప్పక చేస్తావని నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. చెప్పు. వని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నా కుటుంబంలో, నా బిడ్డల పైన, నా భార్య పైన, నా భర్త పైన చెయ్యెత్తి మాట చెప్పు. నా కుటుంబంలో చెప్పు. నా బిడ్డల పైన, నా బిడ్డల కొరకు, నా భార్య, నా భర్త, నా కుటుంబం కొరకు క్రొత్త సంవత్సరంలో నేను అద్భుతము చూడబోతున్నాను. చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి ఆకాశం వైపెత్తి విశ్వాసముతో కొట్టు. విశ్వాసముతో. హి ఈస్ గోయింగ్ టు డూ మిరాకల్, సైన్స్ అండ్ వండర్స్ యు గోయింగ్ టు బి రిసీవ్. దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకో, పొందుకో. యేసు నామములో పొందుకో. యేసు నామములో ఈ సంవత్సరములో నువ్వు మునుపెన్నడూ చూడని ఒక కార్యం అనుభవించబోతా ఉన్నావు. అద్భుతం, అద్భుతం, అద్భుతం జరగబోతా ఉంది నీ పక్షాన. విశ్వాసముతో చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. భాషలతో మాట్లాడు. నింపబడు. Fill with the mighty power of Jesus. పరలోకపు సంతోషం ఇది, పరలోకపు మహిమ ఇది. ధనమును బట్టి వచ్చేది కాదు, వస్తువులను బట్టి వచ్చేది కాదు. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు సమస్తమైన మహిమ కలుగునుగాక. క్రొత్త సంవత్సరములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారయ్యా. 2026 సంవత్సరము చూడడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఈ సంవత్సరాన్ని బట్టి స్తోత్రం. 12 మాసములను బట్టి స్తోత్రం. మా సంవత్సరములన్నీ కృపాక్షేమాలే రాబోతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపాక్షేమం, 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 కృపాక్షేమం ఈ సంవత్సరం మేము అనుభవిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ సంవత్సరం మేము అనుభవిస్తున్నందుకు స్తోత్రమయ్యా. దేవా, మీ కృపను అనుగ్రహించండి. ప్రతి బిడ్డ నీ వైపు చూశారు ఇంతవరకు, నీలో ఆనందించారు ఇంతవరకు, నీలో పరవశించారు. పరలోకం విడిచి మా మధ్యకి దిగి వచ్చారయ్యా. మీరు ఎంత ధన్యులం మేము తండ్రి. ఈ కృపను బట్టి నీకు వందనాలు. ముందున్న కార్యక్రమం అంతా దీవించండి. సియోనులో నుండి సంఘము దీవించబడును గాక. యెరూషలేముకు క్షేమము కలుగుట చూచుదురు గాక. సంఘము వారి పిల్లల పిల్లల తరములు దీవించబడును గాక. వారు తలపెట్టి పూనుకొనిన పనులు జరుగును గాక. వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించుదురు గాక. తలగా మార్చబడుదురు గాక. నిత్యమైన వాత్సల్యం వారికి మీరు చూపుదురు గాక. మీ కృపాక్షేమాలు వారి వెంట ఉంచి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం.